చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారు లాయ్యాల్టి మోక ఆగనే గా అడవిలో ఎవరు చెప్పిన జాడ కావచ్చు, ఎక్కడి మతలావు కావచ్చు. ఇక మంచిగానే ప్లాన్ వేసుకొని ప్రకారం ప్రకారం నీకింత నాకింత అని ముందే లెక్కలు వేసుకున్నారేమో. ఇక వరుస కట్టుకొని కారు అడవులకు అమ్మ ఇక కలిసికట్టుగా పోయిరనుకో రాదురి. మరి ఎట్ట దొరికినా ఏమో పోలీసు వాళ్ళకి జాడ దొరికింది. మొత్తం మీద వీళ్ళకి దొరికిన బంగారం అంతా ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిరనుకో రాదురి. బంగారం ఏంది, పైసలు ఏంది, గిన్నిగానంగా అడవిలో ఓడి పెట్టిండు. అది దొంగ సొమ్మ, మంచి సొమ్మ, ఏమన్నా దోసుకొచ్చిన సొమ్మ, మరి ఏం సంగతి అనేది ఏం తెలుస్తలేదు. కానీ ఇక కానరాని కారు అడవిలో మొత్తం మీద అయితే బాగానే మోపు చేసిరు పసిడిని కానీ పైసల్ని కానీ. కానీ పోలీసు వాళ్ళకి ఎట్లా దొరికిరో మొత్తం మీద వాళ్ళ పని కాకుండా వీళ్ళు పోయి అడ్డం పడి అది మందిపాలు కాకుండా అయిపోయింది అనుకో రాదురి. మొత్తం మీద సర్కారు అరెస్ట్ చేస్తారా పోలీస్ స్టేషన్లకు పోయింది. పాపం ఎంత బాధపడ్డారో. ఇక అంత కష్టపడిపోతే ఒక్క బిస్కెట్ అన్న దొరకదా అని. ఇక చూడురీలు ఓ మామూలు ముచ్చట కాదు ఇది. 30 బండ్లు 100 మంది పోలీసోళ్ళు మస్తు సీరియస్ గా దీనికోసము ఎంకులాడుతున్నారు. అది అడవిల మల్ల ఎట్టకేలకు పోలీసుల శ్రమ ఫలించింది. గల కండ్లు కాంతిల నిండిపోయినాయి. ఇక కండ్ల ముంగట దగదగలాడిన బంగారం బిస్కెట్లు, రెపరెపలాడిన క్యాష్ కట్టలు చూడుండ్రి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివార్ కాడ జరిగిన గీ ట్రేజర్ హంట్ చంచలం రేపుతున్నదనే చెప్పాలా. ఇంకా అడవిలకెంచెల్లి బంగారము అక్రమ రవాణా ఎత్తున్నట్టు ముచ్చట తెలుసుకున్నారట అధికారులు. ఇక రంగంలోకి దిగిండ్రట. భోపాల్ శివారు ముందరే అటి ప్రాంతం కాంచెల్లి 30 బండ్లలో 100 మంది పోలీసులు పోయిండ్రు. అడవిని జల్లెడ పట్టిండ్రు. ఇక గీలకొక ఇన్నోవా బండి కనబడ్డదట. ఇక గీ ఇన్నోవాను చుట్టుముట్టిన పోలీసులకు కండ్లు బైర్లు గమ్మినయుల్లా. గండ్ల గుట్టలు గుట్టలు లెక్క బంగారము, కట్టల కట్టల లెక్క పైసలు. ఇక అక్కడికి చేరుకున్న ఆదాయ పన్ను శాఖ రాష్ట్ర లోకయుక్త పోలీసులు సుమారు 40 కోట్ల ఇలువైన 52 కిలోల బంగారము, 10 కోట్ల పైసలను పట్టుకున్నారట. చూడుండ్రి ఎక్కడి బిస్కెట్ బంగారం, ఎక్కడి పైసల కట్టలు. బంగారం పైసలతోటి పట్టుబడ్డ బండిని గ్వాలియర్ వాసి చేతన్ గౌర్ అనేట ఆయనకు చెందిన దాని లెక్క గుర్తుపట్టిండ్రులా. గీ సంపద ఓలదనే ముచ్చట మీద ఇక ఇప్పుడు దర్యాప్తు జరుగుతుందట. రాష్ట్రంలో సర్కార్ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందినోళ్ళ లెక్క భావిస్తున్నారట. గాని ఇక ముచ్చట తెలుసుకోవాల్సి ఉన్నదట. ఇంకా నయమాసో మాకు ఐశ్వర్యరాయ్ వస్తేనే దిగుతా లేకపోతే లేదంటుంటివి నీ వచ్చిరా అని పని. ఈ నడుమ ఈ టవర్ ఎక్కుడు అనేది అయితే ఎంత సాంప్రదాయం అయిపోయిందంటే అంటే టవర్ ఎక్కుతారా అంటే టవర్ ఎక్కుతారు, పెళ్ళని తిట్టిన టవర్ ఎక్కుతారు, ఆఖరికి తాగేం తోయకపోయినా టవర్ ఎక్కుతారు. మొత్తం మీద అయితే టవర్ ఎక్కుట్లో మునగాళ్ళు అయిపోయారు మన కాడ తెలుగు రాష్ట్రాలల్లో. ఇక గిడ కూడా అదే చేసిండు చూడు. మళ్ళీ మీదికెళ్ళి లెటర్లు వేస్తున్నాడట, నాకు జగ్గారెడ్డి సార్ వస్తేనే దిగుతా, లేకపోతే దిగా, లేకపోతే ఆనించాలి దూకుతా అని. ఇంకా నయం నయనతార వస్తే దిగుతా, ఐశ్వర్యరాయ్ వస్తే దిగుతా అంటుంటి నీ లొలికున్న వారెత్తును. అది షెట్ అనుకున్నావా లేకపోతే గుట్ట అనుకున్నావా, కరెంటు పోలని తెలవకెక్కినవా లేకపోతే నిద్రమత్తులో పోయినవా, నీ సక్కదనం సల్లగుండా చూడుండ్రులా గంత పెద్ద కరెంటు పోలెక్కి ఓ మోతేవారి ఎట్లా అల్చలి చేసిండో. ఇయగినది సంగారెడ్డి జిల్లాలున్న రాజంపేటనట. ఇయగా రాజంపేటకు చెందిన వినోదటను లగ్గిన పేరు ఆయన ఇంట్లుండనిత్తలేరట. మరి ఏం సక్కదనల పని చేసిండో సారు. ఇక మొత్తానికైతే ఇంట్లోకి రా కనుడుతోటి ఏడబతకాల నేను ఇంట్లోకి రావద్దన్నాక అని చెప్పి గింత పెద్ద కరెంటు పోలెక్కి ఆగమాగం చేసిండు. ఇక కావాలంటే చూడుండ్రి ఎట్లా కూర్చున్నాడో కోతిరుగా. ఆగో చూసిండ్రు కదా ఎట్లెక్కిండో. అబ్బో మళ్ళా మీదికో పెన్ను, ఒక కాగితం పట్టుకపోయి చీటీలు రాసుకుంటా కిందికి సురుతుండట. మరి ఈ చీటీలలో ఏమున్నదని చూస్తే నేను జగ్గారెడ్డి అత్తనే కిందికి దిగుతా, లేకపోతే లేదు అని చెప్పి ఇక చీటీలు రాసుకుంటా కింద పడేసిండట. ఇక జగ్గారెడ్డి అచ్చుడితోటి కిందికి దిగిండట వినోదు. పాపం ఇది వినోదం అనుకున్నాడు కావచ్చు గాని ఇక లేకపోతే అసలు కథ ఉండేది కరెంటు షాక్ తగిలితే. సార్ నేను ఏదో పెట్టిస్తా సార్ నెంబడము కూర్చొని నేను స్టేషన్కి వస్తాను. ఏమన్నా మాట్లాడతారు తిరిగి అని ముందు రాష్ట్రం అయిపోను కదరా. ఇట మోపైరు ఏమరా, యాడికెళ్ళి మోపైరు మీ తెలివితేటలు తగలయ్యా. ఈ తెలివేదో మీరు బతికేతందుకు చూపించేయాలి కానీ మందిని ముంచేతందుకు చూపిస్తారని తెలివి పాడైపోను. ఇక చూడురు లగ్గిడ కోరుట్ల కాడ ఎట్లయిందో. ఒక పెద్దమ్మ బ్యాంక్ కాడికి కనిపోయిందట. పోగానే అయ్యో పెద్దమ్మ బాగున్నావా, నన్ను గుర్తుపడితివా, అయ్యో నేను మీ వార్డు మెంబర్ని కాదు, భలే ఉన్నావుగా పెద్దమ్మ, రా కూర్చోని, ఇప్పుడు పింఛన్ పైసలు వస్తున్నాయా, వచ్చుడేంది పాడైపోను, బ్యాంకులో పడ్డాయి 4 లక్షలు అట్టే జమ అయి ఉన్నాయి, నువ్వు ఇంకా తీసుకోలే ముసల్దాన్ అన్నాడే. నీకు వాళ్ళు చెప్పారు 4 లక్షలు పడ్డాయి నీ అకౌంట్లో, ఫోటో తీయాలరా అని చెప్పని పక్కకు సందులోకి తీసుకుపోయిండట. ఇక పెయి మీద బంగారం కనబడితే పెన్షన్ ఇస్తారా ఎవరన్నా, తీకడితే నా చేతిలో పెట్టానడట. పెట్టి ఫోటోలు దింపినట్టు దింపుతా కానీ మళ్ళీ పక్క సందులు ఇంకో కావుంది పట్టుకొస్తా కానీ పోయిండట.
ఇక అటే పోయిండు. ఇక వస్తాడేమో 4 లక్షలు వచ్చే కానీ ఈ ముసలామే ఎదురు చూస్తుంది. ఇక వాడు రాలేదు, బంగారం వేసుకొని అటే పోయిండు. ఇక ఆఖరికి అర్థమై పోలీస్ స్టేషన్ కాడికి పోయిందట. సారు ఇట్లా చేసిండు, ఎట్లా సారు అంటే ఇక ఎట్లా చేసేది ఏముందమ్మా, సీసీ కెమెరాలలో చూడాలి, వాడెవడో తెలివైనడు ఉన్నట్టుంది అని అనుకొచ్చినట్టు చూద్దాం రారా ముచ్చట. జైతాల జిల్లా కతలాపూర్ మండలము దుంపేట ఊరికి చెందిన గంగుబాయ్ అనే ముసలామె ఇక మందులు అయిపోయినాయని చెప్పి కొరుట్లకు పోయిందట మందుల కోసము. ఇక మందులు తీసుకొని ఇంటికి పోయేది ఓంగ కొరుట్ల నంది విగ్రహం కాడున్న బస్టాండ్ కు ఏరుకున్నదట. ఇక ఒకతే ముసలామె వచ్చిందట. ఇక గది గమనించిన ఓ మోసగాడు గా ముసలమ్మతోటి మాటలు కలిపిండు. అవ్వా మంచిగున్నవా అని పలకరించిండు. నన్ను గుర్తుపట్టినవానే అని బాగానే అడిగిండు. ఏమో బిడ్డ, నాకు కండ్లు సక్కగా కనబడతలేవు అని పాపం గా ముసలమ్మ చెప్పింది. నేనవ్వా మీ వార్డు మెంబర్ను, పింఛన్ తీసుకుంటున్నావా అని మంచిగా పలకరించిండట. మాట కలిపిండట. 4 లక్షలు బ్యాంకులా నీ ఖాతాలో జమ అయిందని చెప్పిండట. ఎవ్వలకు చెప్పకు అని పలకరించుడుతోటి ఇంకేమున్నది గా ముసలమ్మ గైనని నమ్మింది. ఇక మోసగాని నమ్మి బస్టాండ్ కాంచెల్లి కొంచెం దూరం పోయినాక సందులకు పట్టుకపోయిండట. అవ్వ నిన్నొక ఫోటో తీయాలా, నీ ఒంటి మీద ఉన్న నగలు ఫోటోలో కనబడితే పింఛన్ రాదు అని నమ్మించిండట. దీంతో నిజమే కావచ్చని నమ్మినగా ముసలమ్మ మెడలున్న 2.5 తులాల బంగారు షైను ఇక చెవుకున్న పడిగెలు అన్ని తీసిచ్చిందట. ఇక ఇంకొక ఆమె లక్ష్మికి అక్కడ ఉంది. ఇక ఆమెకు నగలిచ్చి ఫోటో తీసుకుందా అని చెప్పి నగలతోటి బుడాయించిండట. ఇక ఆయన చెప్పినట్లు నడుచుకున్న పాపంగా ముసలమ్మ మోసపోయి లబో దిబో అనుకుంటే పోలీసుల కాడికి పోయిందట. చూడు పింఛన్ వస్తుంది, బ్యాంకులకు వచ్చినాయి. ఆ బ్యాంకులకు వెళ్ళి 4 లక్షల పైసలు వస్తే బగ్గ రోజులు నీకు రాక అని అన్నారు. అంటే ఆయన మరి అమ్మ గిరికిరా అని ఆయన నన్ను దొరకపోయింది. గడ కూర్చున్నబెట్టినాక అమ్మ ఓలకు చెప్పు, నీకు ఒక్కదానికే నేను కొట్టేయలేదు, నీకు వస్తాయి పింఛని 4 లక్షల పైసలు వస్తాయి అని చెప్పి ఇంకా దూరం దూరకపోయి అక్కడ గద్దె మీద కూర్చున్నబెట్టిండు. అమ్మ 1 లక్ష ఉన్నది, అది చైను అది మరిచిందట. ఆ పేరు ఈ కమ్మ ఇట్ట అక్కడ పెట్టి ఫోటో తీసి నేను ఫోటో తీసుకొని ఆ పైసలు నీకు ఇప్పిస్తానమ్మా, ఏమనుకోకమ్మా అని ఆయన చైను తీసుకు పేరు కమ్మ తీసుకొని చక్కగా నడిచి అటు పోయింది. నేను దోకత్తారమ్మా ఈయన కూర్చుండంటే ఆయన కూర్చుంది. అటు పోయే వరకు జాడలేడు పక్కన. ఆగో చూసినారులా, అయ్యో పాపం తల్లి ఎన్ని రోజుల కాంచెల్లి పైసలు జమ చేసుకుని బంగారం ఒంటి మీద వేసుకుందో గాని మోసగాడు కన్నేసి ఉన్నది మొత్తం ఉడాయించకపాయే. ఓ దిక్కు చెప్తానే ఉన్నారు, తెలనోళ్ళ నమ్మకుండ్రావా, కళ్ళు కనబడేటప్పుడు ఆడ నంబర్ అనగానే ఎట్ట నమ్మి పడైతారు. ఇప్పుడు మంచిగా ఉన్నదా, బంగారం ముందే పిరమై పాడైందంటే ఇంకా పడిగేల కాంచెల్లి ఇక షైన్ దాకా గుంజుకొని పోయిందట. చూడుండ్రి ఇక అంతే, ఇక అంతకంటే ఏం కావాలి చెప్పుండ్రి. ఒకటే పిల్లగాడు, ఒకటే టీచరు బడన్నట్టుగా మొత్తం మీద ఇద్దరిట్లో ఎవరికి పాన బాగాలేకపోయినా సెలవే, ఇద్దరిట్లో ఎవరికి పెళ్లి పేరంటం పండుగ పబ్బం వచ్చినా సెలవే. ఇద్దరు అనుకొని ఇలా 3 లేదు లేరా రేపు చెప్పుకుందాం అనుకున్నా కూడా సెలవే అన్నట్టు. ఎంత ముద్దుగుంటుంది గట్లాంటి బడి. యోగ్యుల చూడుండ్రి గా బడిలో కూడా గట్లే అయిందన్నట్టు. సర్కారు బడి ఇక పేరుకు ఒక్కడే పంతులు. మళ్ళీ విద్యార్థులు ఎంతమంది అయ్యా అంటే ఒక్కళ్ళే. ఇంకేం కావాలి, అన్ని పీరియడ్లు వాళ్ళకే చెప్పాలి. ఇక పీరియడ్లా మొన్న ఎప్పుడంటే అప్పుడు ఆపుకోవచ్చు, ఎప్పుడంటే అది చెప్పుకోవచ్చు. అంతే అల్కా ఉంది. హాగో బడి మొత్తంలో ఒకటే పిల్లగాడు, ఒకటే సారు. పిల్లగాళ్ళు ఎవ్వరు కనబడతలేరు, ఎవ్వరు రానట్టున్నారు అని అనుకుంటున్నారులే. కాదులా, గీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలము కోనాపూర్ ఊరికాడ ఒకటే పిల్లగాడు. ఆ పిల్లగానికి చదువు చెప్పే సారు కూడా ఒకడే ఆట. ఇక మరి చూస్తేనే అర్థమవుతున్నది కదా. వర్ధన్నపేటకు 4 కిలోమీటర్ల దూరంలోండే గీ కోనాపూర్ ఊర్లా సుమారు 60 కుటుంబాలు ఉంటాయట. ఇక ఊర్లే సకంగా పనిచేసుకునేందుకు ఏం లేక బతుకుదెరువు కోసం ఇక్కడి జనాలు పట్నంకు వలసపోయిండ్రట. చదువుకునే పిల్లగాళ్ళు కూడా ఇక్కడ లేకపోవడంతోటి ఇక ఈ స్కూల్కు వచ్చే పిల్లల సంఖ్య మస్తు తక్కువగా ఉండేదట. ఇక గిదినికే అనుబంధంగా ఉన్న అంగన్వాడీ ఈ స్కూల్లో 10 మంది పిల్లలు ఉండుతోటి వచ్చే ఏడుకు ఇదే స్కూల్కి వస్తారని తెలుస్తున్నది. కానీ ఇప్పుడైతే ఒకటే పిల్లగాడు చూడుండ్రి. నేను వచ్చినప్పుడు ఇక్కడ 7 పిల్లలు ఉండే సార్. 7 పిల్లలలో ఒక 3 మాత్రం 5th క్లాస్ అయిపోయాక వెళ్ళిపోయారు సార్. 5 ఉండేది. 5 ఉంటే మాత్రం ఒక 2 ఫ్యామిలీస్ మైగ్రేట్ అయ్యాడు సార్. ఇది డ్రైవింగ్ ఫీల్డ్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక 2 ఉండే సార్. ఇద్దరిట్లో ఒక అబ్బాయి ఇంకా ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఆధార్ కార్డు తేలేదు సార్. ఆయన ఒక అబ్బాయిది ఆధార్ కార్డు ఉంది, ఒక అబ్బాయిని ఎన్రోల్ చేశాం సార్. ఆధార్ లేని మాత్రం ఎన్రోల్ కాదు. ఇక నేను కూడా ఇక్కడ పిల్లలు తక్కువ ఉన్నారని లాస్ట్ ఇయర్ డిప్యుటేషన్ ట్రై చేశాను. ఈ జూన్లో కూడా డిప్యుటేషన్ ట్రై చేస్తే విలేజర్స్ మాకు తీర్మానం కావాలంటే తీర్మానం చేయలేదండి. మేము తీర్మానం చేయం సార్, ఒక్క పిల్లడు రావాల్సిందే, మీరు మాకు బడి ఉండాల్సిందే అని చెప్తే ఇక నేను కూడా డిప్యుటేషన్ విరమించుకొని ఇక్కడనే పనిచేస్తున్నా సార్.
ఆగో చూసిండ్రు కదా, ఆ ఒక్క పిల్లగాని కోసం ఒక్కసారి వచ్చి పాఠాలు చెప్తున్నాడు. ఇక ఈ స్కూల్ని ఎట్లయినా కాపాడుకోవాలని ఉన్నత విద్యావంతులై ఉండి కూడా ఇక గల పిల్లల్ని దయాకర్ అనే గ్రామవాసి తన ఒక కొడుకైన పిల్లగాన్ని ఇదే ఈ స్కూల్లో జాయిన్ చేసిండు. మా బాబుని ఇక్కడికి పంపిస్తుందండి. ఇక్కడ పంపిస్తున్న కారణం ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఎవరు లేకుండండి. సార్ వచ్చేసి తీర్మానం కూడా ఇచ్చినండి, మీకు వేరే నుంచి డిప్యుటేషన్ మీద వేరే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది సార్, మరి సంతకం పెట్టండి సార్ అంటే, ఎందుకు సార్ రీజన్ ఏంటి అని అంటే, డిప్రెషన్ మీద వెళ్ళాలి సార్, నేను ఇక్కడ పిల్లలు ఎవరు లేరు అంటే, నా బాబుని ఫస్ట్ క్లాస్లో ఇక్కడనే చేపించిన, సెకండ్ క్లాస్కి వేరే పిల్లలు వస్తారన్న ఉద్దేశంతో నేను వేరే స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకున్నాను. సో అప్పుడు ఎవరు రాకపోయేసరికి సెకండ్ క్లాస్ కూడా ఇక్కడనే కొనసాగించిన. సో మాకు ఊర్లో స్కూల్ ఉన్న ఉద్దేశంతో మాత్రమే నేను మా బాబు ఇక్కడ పంపించడం జరుగుతుందండి. జరకి హైదరాబాద్ పట్నం కాయ జర ఇటట్టున్నట్టున్నాను కానీ గట్టు ఆదిలాబాదు గట్టుకో ఆయన ఏం చలి అబ్బాబ్బాబ్బా చిన్న సన్న చలి పెడతలేదు అనుకో రాజు గజ గజ వణుకుతురు బుడ్డపొరగాలు అయితే ఇక బుడ్డ పెదవులు ఆడుకుంటా వాళ్ళ బాధ కాదు వాళ్ళు కాదనుకో రాజురి ఓ 10 అయిన దాకా చలి పోతలేదు, ఇంట్లోకి వెళ్ళి బయటకు కాలు పెడతట్లేదు. ఓ చలి పులి అంటే పులి కంటే ఇక మృగమైందని చెప్పాలనుకో రాజురి. అగో గంతగానం ఉన్నది చలి, ఇక ఏం తట్టుకుంటారు. పశుల కాంచెలు జీవరాశుల కాంచెలి ఆ తడకలలో చెట్లకు కట్టేసినవి కూడా వనకబట్టే వాటి మీద కూడా బస సింపుల్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అగో గంత బాధ ఉంది చలితోటి. వా ఎక్కడ చలి అమ్మ చలి, మళ్ళీ సంక్రాంతి వెళ్తే కానీ చలి ఒడవదా, మార్చి దాకా ఉంటుందా కథ. ఇక చూసుకోరు. ఓ నాయన జాగ్రత్త. ఆదిలాబాద్ను అదిరిస్తున్నది, వరంగల్ను వణికిస్తున్నది, మెదక్ను మెస్లనిత్తలేదు, కరీంనగర్ను గదులనిత్తలేదు, నిజామాబాద్ను నిలబడనిత్తలేదు, నల్గొండ నడవనిత్తలేదు, ఖమ్మంను గూకుండనిత్తలేదు, మహబూబ్ నగర్ని ముసుగు దియ్యనిత్తలేదు, రంగారెడ్డిని బయటకు రానిత్తలేదు, పట్టాన్ని పట్టు గదలనిత్తలేదు. వశపడకుండా చలి వెరగటాలకు తెలంగాణ అంతా గజ్జుమంటున్నది. ఇక ఇల్లు దాటనీయకపాయే, మంచు ముసుగు తీయనీయకపాయే. ఇక ఆకిళ్ళు ఊడవాలంటే ఆసుంట పోతుండ్రు, అలుకులు చల్లాలంటే బెదురుతుండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే చలి అనే జైల్లో పగ్గాలు కట్టేసినట్టే ఉన్నది. మరి సన్నం పెరగలే చలి, మబ్బులలో ఇవ్వాలంటే సుక్కలేనాయే, మాపటికి బయట తిరగాలంటే బుగులేనాయే, గట్లున్నది చూడుండ్రి. ఇక ప్యాను కట్టుక కూలర్ కట్టుక ఏసుడన్న ముచ్చట్నే మరిచిండ్రు. ఇక పొద్దుగాల పనులుండి బండ్ల మీద బయటకు పోయేటోళ్ళు, వాకింగులు వేసేటోళ్ళు బగ్గ తిప్పలు పడుతుండ్రు. ఊర్ల మీద చెద్దరి కప్పినట్టు మంచు దుప్పటికి అమ్మేటాళ్లకు ఎదురుగా ఏ బండి అత్తున్నదో దగ్గరికి వచ్చేదాకా సుత తెలుస్తలేదు. ఇక బండ్లకు లారీలకు లైట్లు వేసుకొనే వస్తుండ్రు పొద్దుగాల పూట కూడా. అరే ఆయనతో దానికి కావాలుండపోయినా అలాగా పటాకులో పిటాకులో పెట్టుకుని ఆడ టపాటపా కాలుస్తుంటేనన్న బోబు కదా. ఏం మందే వచ్చినాయి అట ఏనుగులు చూడు పాడైపోను. ఆరుగాలం చేసిన కష్టాన్ని అంతా ఆగం చేసిపోయినాయి అనుకో రాజురి. కళ్ళంలో రాసులు పోతుండగా గింజలు అటు ఇటు అబ్బా తొక్కిసలు అట చేసినాయి అనుకో రాజుండ్రి. ఇక మరి చేతికి రాదా మూతికి రాదా, పంట అమ్ముకునే ముందర ఏనుగులు వచ్చి ఆగం చేస్తే రైతుల పక్క ఎంత రంది ఉంటుందో చెప్పుండ్రి. మరి ఆయనతో మీరన్నా కావాలి ఉండాలి కదా, ఈ ఏనుగులు వచ్చి పాడైతే ఏం కాతో అని అధికారుల కన్నా ముందుగా చెప్పేది ఉండే కదా. అడవి దాటుకొని వచ్చి ఆగమాగం చేసిపోయి మళ్ళీ మీ పంటనంతా అడవి చేసిపోయి ఏమిటికి వచ్చింది చెప్పు. ఇప్పుడు అయ్యో సారు ఎట్లా సారు, సర్కారు మమ్మల్ని ఆదుకోవాలనేమో మీరు రైతులు మళ్ళీ అడగబట్టిరి. ఈ ఏనుగులకేమో మరి గొర్రెల బర్రెల అశో ఉషో అంటే అవతలికి పోవు కదా ఏనుగులా. ఇక వాటిని నిలగొట్టాలంటే పెద్ద పటాలమే ఉండాలి, పెద్ద సప్పులు చేయాలి, లేకపోతే ఎదురు తిరిగింది అనుకో ఏమి లేదు ఎటమాటమే. ఓ గదే అయింది గీడ కూడా చూద్దాం రారి. కళ్ళలలో పోసుకున్న పంటను మొత్తం ఆగమాగం చేసి పాపం రైతులను మస్తుగా బాధ పెడుతున్నాయి కదా గీ ఏనుగులు. శ్రీకాకుళం జిల్లా భీమిని మండలము ఇక పసిడి బుడిజోల ఊర్ల ఏనుగులు అల్చల్ చేసినాయి. ఉల్లా మొక్కజొన్న వరి పత్తి పంటల్ని ఏడికాడ నాశనం చేసినాయి గీ ఏనుగులు. ఇక ధాన్యం బస్తాలను దించి ధాన్యాన్ని విరజిల్లుడితోటి పడుతున్న ఆనలకు తడిసి ముద్దైనాయని చెప్పి రైతులు మస్తుగా బాధపడతాండ్రు చూడుండ్రి. గజరాజులు గత వారం రోజులుగా తిష్టి వేసి బామిని మండలంలో ఉన్న పసికిడి బురుజోల బామిని ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా పంటలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నాయి. గత 3 రోజులుగా ఏనుగుల భయంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మండల ప్రజానీకం కూడా చాలా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే అనేక పర్యాయాలు ఇటువంటి పద్ధతిలో గజరాజులు ధ్వంసం చేసినటువంటి పంటల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, నష్టపరిహారాలు ఇవ్వాలని చెప్పేసి ఆ మండల ప్రజానీకం కోరుతుంది. అటవీ శాఖ అధికారులు వెంటనే కూడాను ఏనుగుల్ని ఇతర ప్రాంతాలకు తరలించేయడానికి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రజా సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఆగో వామ్మో, అటు పత్తిని ఇటు వరిని ఇక ఏది ఇడిచబెట్టకుంటే మొక్కజొన్న కాంచెల్లి మొత్తం నాశనం చేసి కూర్చున్నాయి. ఇక ఆనలు పడబట్టే ఒక దిక్కు, అటు ఆనలతోటి తడవబట్టే ఏనుగులతోటి ఆగం కాబట్టి ఇక ఏనుగులు చేసిన అల్చర్తోటి అడలిపోతున్నది అనుకో రాదు భీమిలి మొత్తము. ఇక ఊరోళ్ళు కూడా గజగజ వణుకుతున్నారు గీ ఏనుగుల పనికి. అటవీ శాఖ అధికారులకు ముచ్చట చెప్పిన ఊరోళ్ళు ఇక గీ ఏనుగుల మీద దృష్టి పెట్టి జర మా పంటను మా పానాలను కాపాడుండ్రి సారు అని చెప్పి దండాలు పెడుతున్నారు. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5.
ఇక ఉంటా